కెనడియన్ ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ రీసెంట్గా కొన్ని ఇమిగ్రేషన్ రూల్స్ని అనౌన్స్ చేశారు. ఆ రూల్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే మా కంట్రీకి వచ్చి చదువుకోండి కానీ మీ హోమ్ కంట్రీకి వెళ్ళి వర్క్ చేసుకోండి అన్నట్టు ఉన్నాయి. ఇంతగా ఆ రూల్స్ ఏంటో చూద్దాం. కెనడియన్ గవర్నమెంట్ 2024లో 485K స్టడీ పర్మిషన్ ఇష్యూ చేద్దామని టార్గెట్ పెట్టుకుంది. ఇది 2023 ఫిగర్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ 35% తగ్గింది. అండ్ 2025లో ఇంకొక 10% కట్ రాబోతుంది. సెకండ్ రూల్ వచ్చేసి ప్రస్తుతానికి మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ ఎంత టైం ఉన్నా కానీ వాళ్ళ స్పౌసెస్కి వర్క్ వేసేస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన రూల్ ఏంటంటే మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ 16 months ఉంటే కానీ వాళ్ళ స్పౌసెస్కి వర్క్ వేసి ఇవ్వరంట. అండ్ ఆల్సో లేబర్ షార్టేజ్ బేస్ చేసుకుని ఈ వర్క్ వీసాని ఇష్యూ చేయబోతున్నారు. మన యూఎస్లో కోర్స్ అయ్యాక ఓపీటీ ఎలా అప్లై చేసుకుంటాం, కెనడా వాళ్ళు పీజీడబ్ల్యూపీ అని అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పీజీడబ్ల్యూపీ అప్లై చేయాలంటే కెనడియన్ లాంగ్వేజ్ బ్యాండ్ అనేది 7 అనేది ఉండాలంట. అంటే ఐఎల్స్ స్కోర్ మినిమం 7 ఉండాలి. మీరు ఇండియాలో ఐఎల్స్ రాసి 7 తెచ్చుకున్నా కానీ మీ మాస్టర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఐఎల్స్ రాసి 7 తెచ్చుకుంటేనే పీజీడబ్ల్యూకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బట్ సడన్గా కెనడా ఇన్ ఇమిగ్రేషన్ చేంజెస్ ఎందుకు తెస్తుంది? ఫస్ట్ రీజన్ వచ్చేసి హౌసింగ్ షార్టేజ్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి కెనడియన్ సిటిజన్స్కి మన ఇమిగ్రెంట్స్ వల్ల చాలా సెక్టర్స్లో కాంపిటీషన్ అనేది పెరిగిపోయి జాబ్స్ రావట్లేదు. సో త్వరలో కెనడాలో కూడా ఎలక్షన్స్ రాబోతుంది. అయితే ఈ గవర్నమెంట్ ఇమిగ్రెంట్స్ కంటే సిటిజన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందని ఇంప్రెషన్స్ పీపుల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రూల్స్ అనేవి అనౌన్స్ చేశారు. ఫ్యూచర్లో యూఎస్ఏలో కూడా ఇలాంటి రూల్స్ వస్తే మన పరిస్థితి ఏమవుతుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.